ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే, సంఘములోని యువకులు ఎలా ఉండాలి. సంఘములో యువకులు ఎలా ఉండాలి. యువకులు అంటే యువకులే కాదు, యువతీ యువకులని కూడా వస్తుంది. దాని గురించి కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. సంఘంలో యువకుల పాత్ర చాలా ప్రధానమైనది, ముఖ్యమైనది. లోకంలో ఒక మాట ఉంటుంది కదా, చదువుకునేటప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు. అలాగే నేటి యువకులే రేపటి సంఘ నాయకులు అని కూడా మనం చెప్పచ్చు. మానవ జాతి అభివృద్ధి చెందాలి అన్ని రంగాల్లో. ఇది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది తెలుసా? దైవ జ్ఞానం కలిగి, సమర్పణ జీవితం, అంకిత భావం కలిగి, మంచి విలువలు కలిగినటువంటి యవనస్తుల మీదే మానవ మనుగడ అనేది ఆధారపడింది. సండే స్కూల్ వయసు దాటినటువంటి పిల్లల్ని, యువతని క్రమక్రమంగా సంఘంలోనికి మనం రాబట్టాలి. వాళ్ళు కూడా సంఘానికి రావాలి. చాలామంది పిల్లలు సండే స్కూల్ వయసులో భక్తి శ్రద్ధలతో ఉంటారు. యవ్వనంలోకి రాగానే క్రమేపీ సంఘానికి దూరం అవుతూ ఉంటారు. నేటి దినాల్లో కార్పొరేట్ విద్యతో ఆదివారం కూడా క్లాసులని, లెసన్స్ అని మందిరాలకు దూరం అవుతున్నారు. తల్లిదండ్రులు కూడా తప్పని పరిస్థితి ఇది అన్నట్టుగా, చూసి చూడనట్టుగా ఊరుకుంటూ పిల్లల్ని ఆధ్యాత్మిక నిరక్షరాస్యులుగా చేస్తున్నారు. సంఘానికి యవనులు కావాలి. యవనస్తులందరికీ కూడా సంఘం కావాలి. లోకం యొక్క ఆశ అంతా కూడా యవనస్తుల మీదే. పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తే చాలామంది యవ్వనులు గొప్ప కార్యాలు చేశారు. దావీదు గొలియాతును ఓడించాడు. సమూయేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని మనం చూస్తాం. యోసేపు పోతిఫర్ భార్య విషయంలో ఆమె శోధిస్తూ ఉంటే ఎంతో జాగ్రత్తగా ఉన్నాడు. ఆ శోధనను జయించాడు, తప్పించుకుని పారిపోయాడు. ఆదికాండం 39వ అధ్యాయంలో ఆ సంఘటన ఉంటుంది. నయమాను ఇంటిలో చిన్నదే ఇశ్రాయేలు దేవుని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి నయమాను ఇంట్లో ఉన్నటువంటి చిన్నది చెప్పింది. నయమాను ఆ చిన్నదాని మాటలు విని నమ్మి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళి, ప్రవక్త దగ్గరికి వెళ్ళి స్వస్థపడి తిరిగి వచ్చాడు. అప్పుడు దాకా కుష్ఠవ్యాధితో బాధపడేవాడు తన రోగాన్ని పోగొట్టుకోగలిగాడు. రాజుల 2వ గ్రంథంలో 5వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. దానియేలు అతని స్నేహితులు గొప్ప సంగతులకి, గొప్ప విషయాలకి దేవుని గణపరచుటకు కారకులయ్యారు. నూతన నిబంధనలో, క్రొత్త నిబంధనలో కూడా తిమోతి, తీతు వీళ్ళు కూడా చక్కటి యవనస్తులు. సంఘాల క్రమశిక్షణకి మారుపేరు వెళ్ళే. కాబట్టి యవనస్తులు, నేటి యవనస్తులు కూడా ఆనాటి యవనస్తుల మాదిరిగా
వారు కూడా చక్కగా ఎదగాలి ప్రభువులో. ప్రపంచంలో కూడా చాలా గొప్ప విషయాలు సాధించిన వారు గనులు కూడా ఉన్నారు ప్రపంచంలో. అలెగ్జాండర్ ది గ్రేట్ 30 సంవత్సరాల లోపే చక్రవర్తి అయిపోయాడు. ప్రపంచ దేశాలను జయించిన చక్రవర్తి. హిట్లర్, ముసోలిని అనేవాళ్ళు కూడా యవ్వన కాలంలోనే అధికారంలోకి వచ్చేసారు. కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి యవనస్తులు తమ శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఆ పార్టీ కొరకే అర్పణ చేశారు. క్రైస్తవ సంఘ విషయానికి వస్తే, ప్రపంచ క్రైస్తవ సంఘ చరిత్ర తెలుసుకుంటే చాలామంది యవనస్తులు మిషనరీ పని చేశారు. చరిత్రలో చాలామంది ఉన్నారు తమ యవ్వనాన్ని ప్రభు సేవ కోసం సమర్పించుకుని తమ దేశాలు విడిచి, తమ ప్రాంతాలు విడిచి పరాయి దేశానికి వెళ్ళి సువార్త చేసి అనేక దేశాలని ప్రభావితం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. విలియం కేరీ ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్ అంటారు. భారతదేశానికి మిషనరీగా వచ్చాడు. అదోనిరామ్ జడ్సన్ 100 సంఘాలు స్థాపించాడంట. బర్మా దేశానికి వచ్చి సేవ చేశాడు. డేవిడ్ లివింగ్స్టన్ సౌత్ ఆఫ్రికా అరణ్య ప్రాంతాలకు వెళ్ళి సేవ చేశాడు. జార్జ్ ముల్లర్ ప్రార్థనా వీరుడు, 10,000 అనాథ పిల్లల్ని విశ్వాసంతో పోషించాడు. హడ్సన్ టేలర్ చైనా ఇన్లాండ్ మిషన్స్ వ్యవస్థాపకుడు అనమాట. చైనాకు మిషనరీగా వెళ్ళాడు. జోనాథన్ గోఫోర్త్ అనే అతను, వాళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా వాళ్ళిద్దరు కూడా చైనా దేశానికి మిషనరీగా వెళ్ళారు. ఏమీ కార్మైకేల్ అనే అతను భారతదేశానికి మిషనరీగా వచ్చాడు. సంఘానికి భవిష్యత్తు ఉండాలంటే యువకులు కావాలి. సంఘాలు కూడా ఎక్కువగా యువత మీద ఫోకస్ చేయాలి. తల్లిదండ్రులు, సంఘ పెద్దలు, సంఘ నాయకులు, పాస్టర్స్, పరిచారకులు యువత కోసం భారంగా ప్రార్థన చేయాలి. వారిని ప్రభు దగ్గరికి నడిపించాలి. వాళ్ళని చూసి చూడనట్టుగా విడిచిపెట్టేయకూడదు. ఎందుకంటే యువత మీద నేటి దినాల్లో సాంఘిక, సామాజిక, సాంస్కృతిక ప్రభావాలు ఎక్కువగా దాడి చేస్తున్నాయి యువత మీద. సెక్స్, సోషల్ మీడియా, ఇంటర్నెట్, ఎంటర్టైన్మెంట్లు ఒత్తిడి చేస్తున్నాయి. యవనస్తులు కూడా లోకమిచ్చే సంతోషం కోసం వాటి వెంట పరుగు పెడతా ఉన్నారు. అయితే వాటి వల్ల కలిగేటువంటి ఆనందం అశాశ్వతం. దాన్ని నమ్మడానికి లేదు. ఆ సంతోషం, వాటి వల్ల కలిగే ఆనందం నిలకడలేనిది. యవనస్తుల్లో దురలవాట్లు విపరీతంగా పెరిగిపోతా ఉంది. ప్రారంభంలో చిన్నగానే ప్రారంభించినా చివరికి వ్యసనాలుగా మార్చేసి రకరకాల వ్యసనాల్లో కూరుకుపోయి బయటపడలేక చాలామంది యవనస్తులు క్షీణించిపోతూ ఉన్నారు. మత్తు పదార్థాలు, సంగీతం, రాక్ సంగీతం, మార్గద్రవ్యాలు, భూత పుస్తకాలు, చట్ట వ్యతిరేకమైన లైంగిక సంబంధాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేంటి అనేకమైనటువంటి పాపాలను మునిగిపోయి వాటికి బానిసలైపోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా నాశనం చేస్తున్నారు. ఇతరుల మనస్సులను కూడా కృంగదీస్తున్నారు. చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందరో పేరు పొందిన సినీ తారలు, ఎందరో పేరు పొందినటువంటి సినీ ప్రముఖులు, ప్రపంచవ్యాప్తంగా ఘనకీర్తి సంపాదించిన వాళ్ళు కూడా అంతరంగంలో వాళ్ళకి కలిగినటువంటి అసంతృప్తిని బట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాడు గమనించండి యవనస్తులు,
నిజమైన ఆనందం అనేది అది ప్రభులోనే ఉండే. కానీ చాలామంది యువత వాటిని గుర్తించలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే, ఆయన మీద ఆధారపడితే అధికమైన సంతోషం కలుగుతుంది. యవనస్తులైన వారు తమ స్వశక్తి మీద, స్వనీతి పైన ఆధారపడడం కంటే మన కొరకే మరణించి తిరిగి లేచిన ప్రభుపై సంపూర్ణంగా ఆధారపడడం వల్ల వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి యవనస్తుల యొక్క విధులు మనం చూద్దాం ఈరోజు. సంఘంలో ఉన్నటువంటి యవనస్తుల విధులు. మొదటిది, వాళ్ళు క్రీస్తు సువార్తకు లోబడాలి. క్రీస్తు సువార్తకు లోబడాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఆజ్ఞాపించాడు ఈ విషయాన్ని. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. కాబట్టి యేసుక్రీస్తును, ఆయన మాట విని ఆయన ఎవరైతే పంపించారో ఆ దేవుని యందు విశ్వాసం ఉంటే నిత్య జీవాన్ని పొందుకుంటారు. యవనస్తులు తమ పాపాల విషయమై పశ్చాత్తాపడాలి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనంలో పౌలు ఈ పేతురు గారు అదే చెప్పారు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారు మేమేమి చేతమని పేతురును కడమ అపొస్తలులను అడుగుదా. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రభువు ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. అందుకే ప్రభు అంటారు కదా మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయం 32-33 వచనాలు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుందు. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. మనుషుల ఎదుట, సంఘం ఎదుట ఎవడు నన్ను ఎరుగనంటాడో పరలోకంలో ఉన్న నా తండ్రి ఎదుట కూడా నేను వాడిని ఎరగను అంటాడు. రక్షించబడిన వాళ్ళు రహస్యంగా జీవించకూడదు. రక్షించబడిన వాళ్ళు రహస్యంగా జీవించకూడదు. యవనస్తులు రక్షణ పొందాలి. పాపక్షమాపణ పొంది నూతన జీవితం జీవించుటకు బాప్తిసం పొందాలి. మార్పు లేకుండా, మారు మనసు లేకుండా, రక్షణ పొందకుండా సంఘంలో ఎలాంటి పరిచర్య చేసినా వాళ్ళకు ప్రయోజనం ఉండదు. అందుకే ప్రభు యోహాను సువార్తలు అంటారు, మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోతారంటాడు. యోహాను సువార్త 8:24. చాలామంది మంచిగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు. మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయడం కంటే ఆయనకు లోబడడం అనేది చాలా మంచిది. దేవునికి లోబడిన జీవితం కంటే అతి క్షేమమైనటువంటి జీవితం ఇంకొకటి ఉండదు. కాబట్టి మనం హృదయంలో మొదటిగా ప్రభువుకు లోబడాలి. హృదయపూర్వకంగా, ఆనందదాయకంగా, నమ్మకంగా ఆయనకు లోబడాలి. ఈ ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి, ఎన్నో శాఖలు ఉన్నాయి, ఎన్నో వేదాంతాలు ఉన్నాయి. అసలు వీటిలో ఏది సత్యం అనే విషయం చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ చేస్తుంది. ఏది సత్యం, ఏది అసత్యం. ఈ లోకంలో ప్రజలు మతానికి సంబంధించిన విషయాల్లో చాలా గుడ్డిగా ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఇప్పటి వరకు ప్రపంచం చూచినటువంటి వాటన్నిటిలో
యేసుక్రీస్తు ప్రభు ప్రత్యేకమైన వాడు, గొప్ప విప్లవాత్మకమైన వాడు. ఎందుకంటే మానవుణ్ణి లోపల నుండి మార్పు చేయడానికి ఆయన వచ్చాడు. ఎప్పుడైతే మానవుడు అంతరంగికంగా మార్పు కలుగుద్దో, మార్పు అనుభవిస్తాడో, దాని అంతటా అదే బాహ్యంగా కూడా మార్పు కలుగుద్ది. సమస్య యొక్క మూలం ఏంటో మనం కనుగోవాలి, ఆలోచించాలి. ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏమంటే నాకు ఆకలి మందగించింది, శరీరం వేడిగా ఉంది, నోరు చేదుగా ఉంది అని చెప్పాడు అనుకో. ఆ మాటలను బట్టి డాక్టర్ వైద్యం చేస్తే ఆ డాక్టర్ సరైనడు కాదు, మన మూర్ఖుడు అంటారు. రోగిని ఎప్పుడు డాక్టర్ మభ్య పెట్టకూడదు. వ్యాధికి సరైన చికిత్స చేయాలి. రోగి కూడా వైద్యుని సలహాలు పాటించాలి. వాళ్ళు ఇచ్చినటువంటి మందులు సక్రమంగా వాడాలి. అంటే వైద్యునికి లోబడాలన్నమాట. రోగం వచ్చిందని రోగాన్ని గురించి ఏడవడం మార్గం కాదు. ఏడిస్తే సరిపోదు. అలాగే సువార్త కూడా నీవు నిత్యజీవం ఎలా పొందుకోగలవో చెప్తుంది. నువ్వు ఎలా రక్షించబడగలవో, నువ్వెలాగ దేవుని బిడ్డగా మార్చబడగలవో చెప్తుంది సువార్త. కాబట్టి సువార్తకు లోబడి నూతన జీవితాన్ని పొంది, నూతన అనుభవాన్ని పొంది, నూతన ఆత్మీయ యాత్రలో నువ్వు కొనసాగుతూ ఉండాలి. కాబట్టి క్రీస్తు సువార్తకు లోబడాలి యవనస్తులు. చాలామంది యవనస్తులు మందిరానికి వస్తారు, వెళ్ళిపోతారు. ఉదయాన్ని ప్రభుకి ఇవ్వరు, సువార్తకు లోబడరు, రక్షణ పొందరు. రక్షణ పొందమని తల్లిదండ్రులు చెప్పరు. వాళ్ళ రక్షణ పొందేటట్లుగా మనం వాళ్ళకి వాక్యం ప్రకటింప చేయాలి. మనం కూడా వాళ్ళతో దేవుని గురించి మాట్లాడాలి. వాళ్ళకి చెప్పాలి ప్రభుని గురించి. కాబట్టి వాళ్ళని పంపించాలి, యూత్ మీటింగ్స్కి, సండే స్కూల్కి పంపించాలి. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి యువకులు దేవుని సువార్తకు, క్రీస్తు సువార్తకు లోబడాలి. రెండో విషయం, తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. బి పార్ట్ చూద్దాం, లాస్ట్ లైన్. నీవు పవిత్రుడిగా ఉండునట్లు చూచుకొనుము, పరుల పాపంలో పాలువాడవై ఉండకము, నీవు పవిత్రుడిగా ఉండునట్లు చూచుకొనుము. పౌలు యవనస్తులైన తిమోతికి చెప్తున్నాడు. తిమోతి సంఘ సేవకుడు, ఒక సంఘానికి అధ్యక్షుడు, పాస్టర్. పౌలు గారు సువార్త ద్వారా తిమోతి ఫ్యామిలీ రక్షణలోకి నడిపించబడ్డారు. తిమోతి యవనస్తుడు, చక్కటి వాళ్ళ అమ్మమ్మ కూడా చక్కటి భక్తిపరులు. తిమోతి పౌలును వెంబడించి దేవుని సువార్త ద్వారా ప్రభుని తెలుసుకుని హృదయాన్ని ప్రభుకి ఇచ్చి పౌలు గారితో పాటు సువార్త పనిలో పాలిభాగస్తుడయ్యాడు. అతను సంఘానికి కాపరిగా ఉన్నాడు. పౌలు గారు అతన్ని హెచ్చరిస్తూ, నీవు పవిత్రుడుగా ఉండినట్లు చూసుకో ఓ తిమోతి అంటున్నాడు. మారు మనసు పొందామనడానికి నిజమైన రుజువు ఏంటంటే మన శరీరాశల్ని జయించడం. నైతిక ప్రవర్తన, పవిత్రత, నైతిక ప్రవర్తనకి పవిత్రత చాలా ముఖ్యం. పరిశుద్ధత దేవుని ఆశీర్వాదాలు తెస్తుంది. అందుకే ప్రభు చెప్పిన ధన్యతల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో
హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అన్నాడు. అసలు ఎందుకు పవిత్రంగా ఉండాలి? మనల్ని పిలిచి మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించినటువంటి దేవాతి దేవుడు పరిశుద్ధుడు. ఆయన తన స్వభావాన్ని బట్టి పరిశుద్ధుడు. ఆయన వాక్యం పరిశుద్ధమైంది. కీర్తనకారుడు అంటాడు 12వ కీర్తన 6వ వచనంలో, చూద్దాం ఒకసారి. కీర్తన 12:6. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రం. వెండిలో ఉన్న మస్టు మాలిన్యం తీసేయాలంటే మట్టి మూసలో కరిగించి మట్టి మూసలో పోసి దాన్ని బయటకు ఊదుతారు. ఆ మట్టి మూసకు ఇందులో ఉండేటువంటి మస్టు అపవిత్రత అంతా అంటుకుపోతుంది. ఓన్లీ ప్యూర్ వెండి మాత్రం వస్తుంది. అలాగే 7 సార్లు కరిగించి ఊదిన వెండి అంతా పవిత్రం. ప్రభు మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమని ఆజ్ఞాపించాడు. నేను పరిశుద్ధులను, మీరు పరిశుద్ధులుగా ఉండండి. పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఉండదు కదా, నేను పరిశుద్ధులైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధంగా ఉండడం అంటే తెల్లబట్టలు వేసుకోవడం కాదు, గడ్డాల మీసాలు పెంచడం కాదు, లేకపోతే గడ్డాల మీసాలు పూర్తిగా తీసేయడం కాదు. పరిశుద్ధత అంటే డ్రెస్ కోడ్ కాదు. అది హృదయ వైఖరిని బట్టి తేల్చి చెప్పేది. పరిశుద్ధత అనేది మన హృదయ వైఖరిని బట్టి తేల్చి చెప్పేది పరిశుద్ధత. మనం చనిపోయే పరలోకం వెళ్ళాలంటే, ప్రభుతో పాటు సదాకాలం జీవించాలంటే భూలోకంలో పరిశుద్ధులుగా జీవించాలి. పరిశుద్ధతను పొగడడం కాదు. చాలామంది పరిశుద్ధతను పొగుడుతారు, పరిశుద్ధంగా ఉండరు. పరిశుద్ధంగా జీవించాలి. ఎప్పుడైతే మనం వాక్యానుసారంగా జీవిస్తామో అప్పుడు మనలో పరిశుద్ధత ప్రజ్వరిల్లుతుంది. వాక్యానుసారంగా జీవిస్తే ఖచ్చితంగా మనం పరిశుద్ధులుగా జీవించగలం. మన ప్రమాణం దేవుడు, దేవుని వాక్యం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి నీతిగల బోధలన్నీ దేవుని గుణలక్షణాల మీద ఆధారపడి ఉన్నాయి. మన అంతరంగ పురుషుడు యేసుక్రీస్తు చేత మార్చబడితే అప్పుడు మన బాహ్య నడవడిక, వెలపలో ఉండేటువంటి మన నడవడిక కూడా మారిపోతుంది. పరిశుద్ధ జీవితానికి రుజువులు మన జీవితంలో కనబడాలి ప్రత్యక్షంగా. చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే, గుడిలో ఒకలాగా, గుడి వెలపలో ఒకలాగా అన్నట్టు ఉంటుంది. గుడిలోనేమో క్రైస్తవ సంబంధం, గుడి వెలపలేమో లోక సంబంధం అన్నట్టు విభజిస్తూ ఉంటారు చాలామంది. గుడిలోనేమో భక్తిగా ఉంటారు, బయట ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు తన కృప ద్వారా, ఆయన మనకు సంచకరువుగా ఇచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు, పరిశుద్ధులుగా చేస్తూనే ఉంటాడు. మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి నేను అనే ఆశ కలిగి ఉండాలి. వ్యక్తిగత పరిశుద్ధత ఒక క్రమమైనటువంటి అభివృద్ధితో కొనసాగుతుంది అన్నమాట. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. యవనస్తులు మరి ముఖ్యంగా పరిశుద్ధులుగా ఉండాలి. అంటే మిగతా వాళ్ళు ఉండకూడదనా? అందరూ ఉండాలి పరిశుద్ధులుగా. కాబట్టి యవనస్తుడైనటువంటి తిమోతితో పౌలు గారు చెప్తున్నాడు, ఓ తిమోతి, నీవు పవిత్రుడిగా ఉండునట్లు చూసుకో, పరుల పాపములో పాలివాడవకు. పరుల పాపముల్లో అంటే పాపములు చేసేవారితో పాలి భాగస్థులు అవ్వకూడదు. పవిత్రంగా జీవించాలి. మూడవది, సంఘ యవ్వనులు ఉండాల్సినటువంటి లక్షణం మూడవది ఏంటంటే, వాళ్ళు ఇతరుల్ని ప్రభువులోకి నడిపించాలి.
యోధా పత్రికలో 23వ వచనం అంటాడు కదా యోధా గారు. యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, అందులో 23వ వచనం 22-23. సందేహపడి వారి మీద కనికరపు చెప్పుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించండి అంటాడు. అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని రక్షించండి, భయముతో కొందరిని కరుణించండి అంటాడు. సువార్తను ప్రతి ఒక్కడికి ప్రకటించాలని ప్రభువే ఆజ్ఞాపించాడు. సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు ఆత్మల సంపాదకుడుగా ఉండాలి. పౌలు పరలోకం నుండి దర్శనం పొందిన తర్వాత వెంటనే సువార్త ప్రకటించడం మొదలెట్టాడు. మొదట దమస్కులో, తర్వాత యెరూషలేములో సువార్త ప్రకటించాడు. చూడండి, చిన్నపిల్లలు మంటల దగ్గరికి వెళ్తా ఉంటే పెద్దవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు బలవంతంగా వెనక లాగేస్తారు. అలాగే మనం కూడా కొందరికి మృదుగాను, కొందరికి ఓపికగాను బుద్ధి చెప్పి సరైన మార్గాన్ని వాళ్ళకి చూపించాలి. ఒకవేళ కొంతమంది యవనస్తులు అబద్ధ బోధ వైపు మొగ్గు చూపుతూ ఉంటే, అబద్ధ బోధను అనుసరిస్తూ ఉంటే, సత్యం వైపుకు వాళ్ళని మళ్లించడానికి మనం ప్రయత్నించాలి. ప్రతి విశ్వాసి కూడా ఇతరులని ప్రభు దగ్గరికి నడిపించాలి. ఆత్మను సంపాదించడం అనేది ప్రతి క్రైస్తవుని యొక్క ప్రధాన కర్తవ్యం. ఆత్మల సంపాదకులుగా మనం ఉండాలి. ఇతరులను ప్రభువులోకి నడిపించాలంటే మంచి సాక్షి జీవితం జీవించడం అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ఇతరులు ప్రభువులోకి నడవాలి, వాళ్ళ ప్రభువుని తెలుసుకోవాలంటే నీ సాక్షి జీవితం సరైనది ఉండాలి. సమయమందు అసమయమందు ప్రయాసపడాలి. మనం సువార్త చెప్పిన ప్రతి వ్యక్తి కూడా మనం ఆశించినట్లు ప్రతిస్పందించడు. మనం అనుకున్నట్టుగా వాళ్ళ జీవితంలో ప్రతిస్పందన ఉండదు. అలాగని నిరుత్సాహపడకూడదు ఎప్పుడు. అయితే సువార్త ప్రకటించడం అనేది మన బాధ్యత. ప్రభువుని చూపించడమే, మనం ఇతరులకు ప్రభువుని చూపించడమే మన బాధ్యత. చూడండి, ప్రభు చెప్పాడు కదా, గాలి ఇటు వేచాలనుకుంటట్టు వేస్తుంది. దాని శబ్దం నీకు కనపడదు, కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో మనకు తెలుసా? ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి ఒక్కరూ అలాగే ఉన్నారంటాడు ప్రభు, యోహాను సువార్త 3వ అధ్యాయం. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వ్యక్తి అలాగే ఉన్నాడు అంటారు ప్రభు. పాపము గురించి, నీతి గురించి, తీర్పు గురించి, ఈ మూడింటి గురించి ఒక వ్యక్తిని ఒప్పింపచేసేవాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అలాంటి ఒప్పుకోలు వాళ్ళలో కలగజేసినప్పుడు మాత్రమే వాళ్ళ దేవుని వైపు తిరుగుతారు. అందువల్ల మనం ఇతరులకి సువార్త ప్రకటించి ప్రభులోకి నడిపించాలి. ఇది మంచి టైం అండి. ఏది? ఈ కరోనా వైరస్ విజృంభించేది ఇది మంచి టైం అన్నమాట. మంచి టైం. మీ బంధువులో, మీ స్నేహితులో, మీ ఇరుగు పొరుగు వారు, మీకు తెలిసిన వారు, మీ ఫ్రెండ్స్లో, మీ రిలేటివ్స్లో చాలామంది ఆ వైరస్ బారిన పడిన వాళ్ళు కనపడుతున్నారు. నీ బాధ్యత ఏంటో తెలుసా? ఇంట్లో ఉన్నావు, నీ బాధ్యత ఏంటో తెలుసా? వాళ్ళకి ఫోన్ చేసి, ఒక్క ఫోన్ కాల్ చేసి ప్రతిరోజు వాళ్ళని పలకరించి, వాళ్ళు క్వారంటైన్లో ఉన్నారా లేకపోతే భయపడుతూ ఉన్నారా? రోగంతోనే ఉండక్కర్లేదండి. చాలామందికి భయం వెంటాడుతుంది తెలుసా, భయపడిపోతున్నారు చాలామంది. అలాంటి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ భయంలో ఉన్నట్టయితే వాళ్ళని ధైర్యపరిచి, బలపరిచి, ఈ వైరస్ తగ్గి, ప్రభావం తగ్గి, వాళ్ళలో భయం పోయేంత వరకు నువ్వు మాట్లాడితే, వాళ్ళని పలకరిస్తూ ప్రభుని గురించి చెప్తే గొప్ప ధైర్యం వస్తుంది. గొప్ప ధైర్యం వస్తుంది. వాళ్ళలో
దేవుని బీజం నాటాలి. ఇదే రైట్ టైం అన్నమాట. కొంతమందినైనా మనం రక్షించగలిగే రైట్ టైం. కన్నాపురంలో ఫ్యామిలీ గత రాత్రి నుంచి ప్రార్థన చేయడం మొదలెట్టారు. బైబిల్ తెచ్చి దగ్గర పెట్టుకొని ప్రార్థన చేయడం మొదలెట్టారంట. ఒక ఫ్యామిలీ వాళ్ళు పాస్టర్ గారు ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. వాళ్ళే ఫోన్ చేస్తున్నారు, ఎలా ఉందండి పరిస్థితి, ఎలా ఉందని చెప్తున్నారు. ఆలోచించండి, ఇది రైట్ టైం ఆత్మను రక్షించడానికి. అలాంటి వాళ్ళు ఎవరైనా భయపడుతూ ఉంటే వాళ్ళకు సువార్త చెప్పు. ఒక విషయం తెలుసా, నీ మాటల కంటే దేవుని వాక్యం వాళ్ళలో ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపుతుంది. వాళ్ళలో ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. ఎక్కడ లేని ధైర్యం. కాబట్టి మనం ఇదే రైట్ టైం. మీ ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి చెప్పండి. యవనస్తులు చాలామంది భయం గుప్పిట్లో ఉన్నారు, వణికిపోతున్నారు తెలుసా, భయపడిపోతున్నారు. రక్షణ పొందిన వాళ్ళు, విశ్వాసులు సైతం భయపడిపోయి వణికిపోయి ఏమైపోద్దో అన్నట్టు ఆందోళన చెందుతూ నిద్రాహారాలు మానేసి ఆందోళనలో ఉన్నారు. భయంకరమైన ఆందోళనలో ఉన్నారు చాలామంది. అలాంటి వాళ్ళకి నువ్వు ఫోన్ చేసి నువ్వు మాట్లాడు, వాళ్ళకి సువార్త ప్రకటించు. వాళ్ళు రేపొద్దున లాక్డౌన్ అంతా అయిపోయాక, స్వస్థత పొందాక ప్రభుని తెలుసుకుంటారు, ప్రభు దగ్గరికి వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యత ఆత్మల సంపాదన అనేది. కాబట్టి ఇతరులు ప్రభువులకు నడిపించాలి. 4వది, క్రైస్తవ విద్యను అభ్యసించాలి. క్రిస్టియన్ ఎడ్యుకేషన్. క్రైస్తవ విద్యను ప్రతి యవనస్తుడు అభ్యసించాలి. పౌలు గారు తిమోతితో అంటాడు, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండు. చదువుట యందు జాగ్రత్తగా ఉండు. క్రైస్తవ విద్య అనేది నీకు 1000 రకాలుగా ఉపయోగపడుతుంది. అది నిన్ను ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దుద్ది. క్రైస్తవ విద్య చూడండి, క్రైస్తవ కళాశాలలు ఉన్నాయి, క్రైస్తవ విద్య ఉంది, వేదాంత విద్య ఉంది. ఇది దేవుని సువార్త వ్యాప్తి చేయడంలో, ఈ లోకంలో నిన్ను ఒక మంచి పౌరునిగా చేస్తుంది. కానీ మారు మనసు అనుభవం ఉంటేనే ఈ వేదాంత విద్య కూడా నీకు ఉపయోగపడుతుంది. రక్షణ అనుభవం లేకుండా గ్రీకు భాషలు, లాటిన్ భాష, హెబ్రీ భాష, తత్వజ్ఞానం అంతా తెలుసున్నా నీకు ప్రయోజనం ఉండదు. గుర్తుపెట్టుకో, మారు మనసు పొంది రక్షణ అనుభవాన్ని కలిగి ఉంటేనే నీకు ఈ వేదాంత విద్య ఉపయోగపడుతుంది. చాలామంది బైబిల్ కాలేజీలో పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు. బైబిల్ కాలేజీలో బీటీహెచ్, సిటీహెచ్, ఎంటీహెచ్ చేసిన వాళ్ళు బోలంతమంది ఉన్నారు. కానీ వాళ్ళు తాగుబోతులుగా, వ్యభిచారులుగా మిగిలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు నువ్వు ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటే కళాశాల విద్య కంటే నువ్వు ఎక్కువ నేర్చుకోవచ్చు. ఇది నీకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే క్రైస్తవ విద్య అవసరం ప్రతి యవనస్తుడికి. పాత నిబంధనలో యెహోవా దేవుడు ఇశ్రాయేలుకు బోధించాడు. కొన్నిసార్లు మోషేకి చెప్పాడు. మోషేతో అంటాడు, నువ్వు ప్రజలకు చెప్పు. కొత్త నిబంధనలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు బోధించారు. పరిశుద్ధుడైనటువంటి పౌలు కూడా గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. కాబట్టి యువకులు తమ సామర్థ్యాన్ని అభివృద్ధి పరుచుకునేందుకు వేదాంత విద్యను అధ్యయనం చేయడం. చాలామంది సంకోచిస్తూ ఉంటారా, మాకెందుకు బైబిల్ గురించి.
ఏమంటే మీ విద్యతో పాటు ఇది కూడా అవసరం. ఇది కూడా అవసరం. ప్రభు పాదాల దగ్గర నేర్చుకోండి, వాక్యాన్ని ఎక్కువగా పఠించండి. ప్రభు పాదాల దగ్గర వాక్యాన్ని చదివి దాని యొక్క ఉపయోగాలు నేర్చుకోండి. రక్షించబడినటువంటి యువకుడు తన టైం వేస్ట్ చేసుకోకూడదు. యవనస్తులు తమకున్నటువంటి వరాల్ని, తమకున్న సామర్థ్యాల్ని సంఘం కోసం ఉపయోగించాలి. మోషే ఐగుప్తీయుల సకల విద్యలు నేర్చుకున్నవాడు. ఆయన నేర్చుకున్నటువంటి సకల విద్యలు దేనికోసం వాడాడు? సమాజం కోసం వాడాడు. ఇశ్రాయేల్ సర్వ సమాజం కోసం వాడాడు. కాబట్టి క్రైస్తవ విద్య కూడా అభ్యసించడం మంచిది. బైబిల్ గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. బైబిల్ గురించి, ప్రవక్తల గురించి తెలుసుకోవాలి, భక్తుల గురించి తెలుసుకోవాలి. అది నీ ఆత్మీయ జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది తెలుసా? క్రైస్తవ విద్య నీకు వేల రకాలుగా ఉపయోగపడుతుంది. ఎన్నో వేల అవసరాలు తీరుస్తుంది. అది అవసరం. చాలామంది ఎందుకు మాకెందుకండి, మాకు అవసరం లేదండి అంటూ ఉంటారు. చూడండి, మనం యూత్ మీటింగ్ పెడతాం. ఎందుకు యూత్ మీటింగ్ పెట్టేది? యూత్ మీటింగ్లో వాకింగ్ చెప్తాం, వాకింగ్తో పాటు కొన్ని పోటీలు కూడా పెడతాం. ఎలా జరిగాయి మన యూత్ మీటింగ్స్ ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథం గురించి స్పష్టమైన అవగాహన వాళ్ళకి కలగాలి. స్పష్టమైన అవగాహన వాళ్ళకి కలగాలి. అందుకే ఆ విద్యను వాళ్ళకి నేర్పించేవాళ్ళు. ఎప్పుడు ఆదివారం వచ్చి ఒక అరగంట సేపు కూర్చుని వాకింగ్ వింటాం, లేకపోతే లేదు, అలా వెళ్ళిపోయాడు. చాలామంది ఉంటారు. ఆలోచన చేయండి. నేను చిన్నతనం నుంచి, నేను కానీ మా తమ్ముడు గారు కానీ చిన్నతనం నుంచి కూడా దేవుని వాక్యం విషయంలో ఎంతో ఆసక్తిగా ఉండేవాడు. ప్రతి మీటింగ్కి అటెండ్ అయ్యేవాడు. ప్రతి మీటింగ్కి ఆ మీటింగ్లో చెప్పిన ప్రతి వాక్యాన్ని రాసుకునేవాడు. మా దగ్గర బైబిల్ నోట్స్ ఉండేది కంపల్సరీగా. బైబిల్ నోట్స్ మాకంటే ముందున్న సీనియర్స్ దగ్గర నేను బైబిల్ నోట్స్ తీసుకునేవాడు తెలుసా. ముందుండే సీనియర్స్, మా సండే స్కూల్ టీచర్ శ్యామలాంబ గారని, ఆవిడ దగ్గర చాలా బైబిల్ నోట్స్లు తీసుకున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఒక నోట్స్ రాసేది. ఆ నోట్స్ జాగ్రత్త పెట్టుకున్నది. 1995 నుంచి తెలుసు నాకు ఆవిడ. అంటే అంతకుముందే తెలుసు, కానీ ఆవిడ దగ్గర పుస్తకాలు తీసుకోవడం నేను అప్పటి నుంచి ఆవిడ రక్షణ పొందిన దగ్గర నుంచి 1960 నుంచి ఆవిడ చాలా నీట్గా నోట్స్ రాసుకునేది. ఆరాధన వర్తమానాలు, రెండవ వర్తమానాలు, కొంతమంది మీటింగ్స్లో చెప్పినటువంటి వర్తమానాలు, అవన్నీ చక్కగా చాలా క్లియర్గా రాసేది. ఆవిడ క్లియర్గా రాసేది. అవి తీసి తెచ్చి చదువుకునేవాడిని నేను. సేవలో నాకు ఎంతగానో ఉపయోగపడలేదు. మేము ఎక్కడ వేదాంత కళాశాలలో చదవాలా, నేను కానీ తమ్ముడు గారు కానీ. బైబిల్ చదవడమే, భక్తులు చెప్పిన వాటిని శ్రద్ధగా ఆలకించడమే. దాన్ని కూడా మేము తెరిచి చదివి ధ్యానించి ప్రార్థించి చెప్పడమే. మేము ఎప్పుడు ఎక్కడ ఏ కళాశాలలో చదవలేదు, వేదాంత కళాశాలలోకి వెళ్ళి చదవలేదు. నేను మొన్న నేర్చుకున్నాను. ఒక 3 సంవత్సరాలు నేను ఈ సేవ చేస్తూ 3 సంవత్సరాలు ఈ వేదాంత విద్యను అభ్యసించాను. బీటీహెచ్ చేశాను, బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ. ఇంకా చేయాలని ఉంది, కానీ ఇక్కడ ఎక్కడ అందుబాటులో లేదు. దూరం వెళ్ళాలి. వైజాగ్, హైదరాబాద్, అంత దూర ప్రాంతాలకు వెళ్ళాలి. ప్రార్థన చేస్తున్నాను ప్రభు, దగ్గరలో ఉన్న సిటీస్లో ఆ వేదాంత విద్య అభ్యసించగలిగేటట్లు సహాయం చేయాలి. ఎన్నో పుస్తకాలు చదువుతాను. పిచ్చిగా కొనేసామండి పుస్తకాలన్నీ తెలుసా. పనిగట్టుకుని డబ్బులన్నీ పోగు చేసుకుని క్రైస్తవ గ్రంథాలు కొనడానికి నేను ప్రత్యేకంగా వెళ్ళేవాడిని. ఒకరోజు దానికోసం కేటాయించుకుని ఏది బెస్ట్ బుక్, ఏది చదివితే మన ఆధ్యాత్మిక జీవితం బలపడుతుంది, తెగ కొనేసేవాడిని.
ప్రతి నెల వాటికి పనే మా ఇంట్లో వాళ్ళకి. దాన్ని శుభ్రం చేసి వాటి మధ్యలో కలర్ రౌండ్లు వేసి పాడైపోకుండా చూస్తున్నాం. చాలా పుస్తకాలు బెత్తల అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళాక ఆ ఇంట్లో చెదలు తినేసింది. అప్పుడు చాలా బాధ వేసింది నాకు. చాలా పుస్తకాలు చెదలు తినేసింది, ఆ ఇల్లు సరిగా లేక. అప్పట్లో లక్షల విలువ చేసే పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. నాకు అనిపించింది, ఏంటి పిచ్చిగా కొంటాను, కొన్న తర్వాత చదువుతాను. ఒకసారి చదివితే అర్థమైపోద్దా? 1-10 సార్లు చదివితేనే మనకు అర్థమవుతుంది. మరి ఈ నాలెడ్జ్ అంతా మేము ఎక్కడి నుంచి సంపాదించుకున్నాం? ప్రభు పాదాల దగ్గర నుంచి. నేను ఇవన్నీ చెప్తున్నానంటే ఇది నా జ్ఞానం కాదు, ఎంతోమంది భక్తుల జ్ఞానం. ఎంతోమంది భక్తులు తమ జ్ఞానాన్ని దేవుని యొక్క వాక్యంలో వినియోగించి బోధించిన విషయాలు ఇవన్నీ కూడా నేను కూడా నేర్చుకుని వాటితో పాటు నాకు వచ్చినటువంటి తలంపులను కూడా యాడ్ చేసి మీకు చెప్పగలుగుతున్నాను. ఏ చదువు లేకపోయినా సరే, చదువు తక్కువైనా ఈ విషయాలన్నీ నేను తెలుసుకుని, అర్థం చేసుకుని, గ్రహించుకుని వాటిని బోధిస్తున్నాను. ఎంత అవసరమో తెలుసా? అది ఎంత అవసరమో తెలుసా? నాతో పాటు ట్రైనింగ్ అనే చాలామంది ఉన్నారు. నాతో పాటు దైవ సేవకుడి దగ్గర తర్ఫీదు పొందిన చాలామంది ఉన్నారు. కానీ నేనేదో గొప్పవాడిని చెప్పట్లేదు, కానీ ఇలాగా దేవుని వాక్యాన్ని గ్రహించుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది. అంత విపులంగా అర్థం చేయించగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది. నాతో పనిచేసే వాళ్ళు చెప్తున్నాను. ఇప్పుడు గమనించండి, వేదాంత విద్య అవసరం. దానివల్ల నీవు నీ వ్యక్తిగత జీవితంలోనూ ఇతరులను రక్షించేటువంటి విషయంలోనూ నువ్వు చాలా గొప్పగా, అద్భుతంగా గ్రహించుకోగలవు. అనేక మందికి నువ్వు దేవుని గురించి పూర్తిగా అర్థం చేయించగలవు. నెక్స్ట్, మంచి ఉద్యోగం కోసం యవనస్తుడు తాను సిద్ధపరచుకోవాలి. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పిన మాట అదే. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు. పదో వచనం నుంచి చదువుతాను. బి పార్ట్ అంటే 12వ వచనంలో కాస్త కిందకు వస్తే, సంఘం వెలుపల వారి వల్ల మర్యాదగా నడుచుకోవచ్చు, మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పొరల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకున్నట ఎందును మీ చేతులతో పనిచేయుట ఎందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మను హెచ్చరించున్నాం. ఏమంటున్నాడు ఇక్కడ? పొరల జోలికి వెళ్ళొద్దు, మీ సొంత కార్యములను జరుపుకునుట యందు మీ చేతులతో పనిచేయుట యందు ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించున్నాను. బైబిల్ ముఖ్యంగా క్రొత్త నిబంధన నిజాయితీగా ఉండాలని, నమ్మకంగా ఉండాలని, గౌరవంగా బ్రతకాలని, ఇలాంటి విషయాలను గట్టిగా ప్రోత్సహిస్తుంది దేవుని వాక్యం. క్రైస్తవ జీవితం అంటే ఇతరుల మీద ఆధారపడడం కాదు, ఇతరులపై ఆధారపడి జీవించేయడం కాదు. మంచి కృషి, పట్టుదల, శ్రమ, ఇలా చేసి మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకోవాలి. మంచి పొజిషన్లో ఉన్నప్పుడు అన్ని బాధ్యతలు వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాయి. అప్పుడు నువ్వు దేవుని సేవలో కూడా విరివిగా వాడబడవచ్చు. ఆలోచించండి, కోరికలన్నీ పాపాలు కాదు. అయితే స్వీయ ప్రేరేపణతో చెలరేగే కోరికలు తప్పు. మన మనసులో ఏదో కోరిక ఉంటుంది, దాన్ని దాన్ని తీర్చుకోవడానికి తపన పడతా ఉంటాం, అది తప్పు. మంచి పొజిషన్లో ఉండడం,
మంచి ప్రొఫెషన్ సంపాదించుకోవడం తప్పు కాదు. అయితే పేరు ప్రఖ్యాతుల కోసం మనం తప్పు మార్గాల్లో నడవడం అనేది తప్పు. కాబట్టి దేవుని బిడ్డలు, మరి ముఖ్యంగా యవ్వనస్తులు తమ చేతులతో కష్టపడడం నేర్చుకోవాలి. చాలామంది ఇప్పటికీ ఎంత వయసు వచ్చినా సరే తల్లిదండ్రుల మీద ఆధారపడడం ఏంటి, చదువు అయిపోయినా చాలామంది తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉంటారు. తల్లిదండ్రులు పోషిస్తూనే ఉంటారు, ఏ పని చేయరు, ఎందులో స్థిరంగా ఉండరు. చాలామంది అంతే, ఎందులో స్థిరంగా ఉండరు, ఏదో అలా బ్రతికేస్తూ ఉంటారు అంతే తల్లిదండ్రుల మీద. వాళ్ళు ఉన్నంతగానో బతుకుతారు. తర్వాత ఏంటి పరిస్థితి? వాళ్ళకంటూ ఒక పని, వాళ్ళకంటూ ఒక స్థిరత, వాళ్ళకంటూ ఒక ఉద్దేశం ఉండదు చాలామందికి. ఆలోచన చేయండి. చదువుకు తగ్గ ఉద్యోగాలు మనకు దొరకపోవచ్చు, అందరికీ మంచి ఉద్యోగాలు దొరకపోవచ్చు. అలాగని నిరుత్సాహపడకూడదు, నిరాశపడకూడదు. ప్రయత్నించడం, ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. మన చదువులకు తగ్గ ఉద్యోగాలు దొరక్క తక్కువ జీతాలకు చాలామంది పనిచేసేవాళ్ళు ఉంటారు. అయితే తగిన కాలంలో దేవుడు వాళ్ళని ఏం చేస్తారో తెలుసా? తప్పక హెచ్చిస్తాడు. ఆశించిన వాటిని ఎప్పటికైనా దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. కాబట్టి సంఘం యవనస్తుల కోసం భారంగా ప్రార్థన చేయాలి. మంచి ఉద్యోగాన్ని సంపాదించుకొని చేతులతో కష్టపడి పనిచేసి తమ జీవనాన్ని కొనసాగించుకున్నట్టుకు, మంచి పొజిషన్లో వాళ్ళు ఉండుటకు మనం వాళ్ళని ప్రోత్సహించాలి, ప్రార్థించాలి, వాళ్ళకి సహాయపడాలి. యవనస్తులు కూడా ఇంకా వేరే విషయాల మీద ఆలోచనలు పెట్టుకుని లోక విషయాల ఎందుకు సంతోషించక వాళ్ళు సరైన విధానంలో భక్తిగా, విశ్వాసంగా జీవిస్తే దేవుడు వాళ్ళకి తప్పనిసరిగా చక్కటి ఉన్నత స్థితిని దేవుడు ఇస్తాడు. నెక్స్ట్, క్రైస్తవ గృహాన్ని వాళ్ళు కట్టుకోవాలి. ఆల్రెడీ చాలామంది యవనస్తులకు పెళ్ళిళ్ళని, కొంతమందికి వివాహాలు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. వివాహం కావాల్సినటువంటి యవనస్తులు ఎవరైనా సరే వివాహం చేసుకోదలిచినప్పుడు విశ్వాసే పెళ్లి చేసుకోవాలి. విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. ఇది క్రైస్తవ యవనస్తులు గుర్తుపెట్టుకోవాలి. అవిశ్వాసంతో మనం పాలు పొందకూడదు. ద్వితీయోపదేశకాండంలో అంటాడు, ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు అంటాడు. దేనంట? ఎద్దుని గాడిదని జత చేసి దున్నకూడదు. కాబట్టి గమనించండి, సువార్తకు లోబడడం అంటే వెంటనే క్రైస్తవ జీవితాన్ని కట్టుకోవడం, కుటుంబాన్ని కట్టుకోవడమే. వివాహము, మంచి గృహ నిర్వహణ, ఇది దేవుని యొక్క ఆశ. క్రైస్తవ గృహాన్ని నువ్వు కట్టుకోబోయే ముందు నువ్వు చక్కటి క్రైస్తవ ఆత్మీయ స్థితిని నువ్వు కట్టుకోవాలి. అంటే ప్రార్థించడం, బైబిల్ పఠించడం, దేవుని స్తుతించడం, కుటుంబ ప్రార్థనలో ఏకీభవించడం, ఇవన్నీ కూడా నిన్ను దీవిస్తాయి. కాబట్టి ప్రభు చెప్పారు కదా, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్నటువంటి మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ క్రియలు, మీ వెలుగు ప్రకాశించండి. ప్రకాశింపనీయుడి అంటాడు మత్తయి సువార్త 5:16. ఒక ఇల్లు కట్టబడాలంటే ప్రాముఖ్యమైనది ఏంటి చెప్పండి? పునాది. పునాది అనేది ఇంట్లో కనిపించని భాగం, అది భూమి లోపలే ఉంటుంది. కానీ ఇల్లంతటికీ కూడా ఆధారం అదే. కాబట్టి మన హృదయ లోతుల్లో ప్రభువుకు విధేయత చూపాలన్న కోరికతో మనం మన ఆత్మీయ జీవితాన్ని నిర్మాణం చేసుకోవాలి. భార్యాభర్తలు ఉన్నారనుకోండి, వాళ్ళు పైకి కలిసినట్టు కనిపించినా అంతరంగాల్లో వాళ్ళ మనసుల్లో లోతైనటువంటి పునాది లేకపోతే వారి కుటుంబం వ్యర్థమే. వివాహంలో మనం చేసిన ప్రమాణాలు నిత్యము నూతనంగా ఉండాలి. వివాహమైనటువంటి యవనస్తులు వివాహ సందర్భంలో చేసిన ప్రమాణాలని
అవి నిత్యం నూతనంగా ఉండాలి. ఏవో పాత చింతకాయ పచ్చడిలాగా పాత అయిపోయినాయి అనుకోకూడదు. క్రైస్తవ జీవితానికి ఒక స్థిరమైన పునాది ఉంది. ఆ పునాది ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ప్రభు ఉపమానం చెప్పాడు. నా మాట విని నన్ను పంపిన నా మాట విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. నా మాట విని దాని చొప్పున చేయని వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు. ఒకడికి పునాది ఉంది, మరొకటి పునాది లేదు. ఈ రెండింటి మధ్య పునాది కలిగిన ఇంటిని, పునాది లేని ఇంటిని మనం అంత సులువుగా కనుక్కోలేము. ఇక్కడ చూడండి, ఇద్దరు ఒకే రకమైన ఇల్లు కట్టుకున్నారు. అవి రెండు ఒకేలా కనిపించాయి. కానీ వాడి దగ్గర ఉన్నటువంటి భేదం ఒకటే. ఒక ఇంటికి పునాది ఉంది, రెండో ఇంటికి పునాది లేదు. ఒక లోతుగా తవ్వి బండ మీద పునాది వేశాడు, రెండో వాడు పునాది వేయకుండానే నేల మీద ఇల్లు కట్టేశాడు. మత్తయి సువార్త 7:24 నుంచి ఆ మాటలు ఉంటాయి. అంటే వాడు కూడా ఏమన్నాడు? నేను కూడా క్రైస్తవునే అనుకుంటున్నాడు. నేను ప్రస్తుతానికి బాగున్నాను, క్షేమంగానే ఉన్నాను అనుకుంటున్నాడు. నా ఇల్లు కూలిపోదు అని అనుకుని ఉండొచ్చాడు. వాన వరద గాలి వచ్చినప్పుడు అప్పుడు తెలిసింది. ఇప్పుడు జాగ్రత్త. నీ కుటుంబం, నీ ఆత్మీయ జీవితం మంచి పునాది మీద నువ్వు కట్టుకోవాలి. నువ్వు కుటుంబంగా కట్టబడే ముందు నీ ఆత్మీయ నీ జీవితం చక్కటి పునాది మీద కట్టబడినట్టు ఉండాలి. అప్పుడు నీ కుటుంబం, నీ వ్యక్తిగత జీవితం అభివృద్ధిలోకి వస్తుంది. ఇంకా వివాహం కాని వాళ్ళు ఆత్మీయ కుటుంబాన్ని, ఆత్మీయంగా తన వ్యక్తిగత కుటుంబాన్ని, వ్యక్తిగత దాన్ని ఏమంటారంటే ఆత్మీయ జీవితాన్ని చక్కగా కట్టుకోవాలి. కుటుంబం అయ్యాక ఇద్దరు కలిసి చక్కటి కుటుంబ వ్యవస్థను వాళ్ళు ఏర్పరచుకోవాలి. కాబట్టి క్రైస్తవ గృహాన్ని కట్టుకోవాలి. గృహం అంటే పై కనబడే కట్టడం కాదు. వ్యక్తులను కుటుంబాలుగా మార్చేవాడు మన దేవుడు. ఏకాంగులను సంసారాలుగా చేసేవాడు. కుటుంబం అంటే ఇల్లనే కాదు, ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు అని కూడా వస్తుంది. కాబట్టి క్రైస్తవ గృహాన్ని కట్టుకోవాలి. ఇంకా మనం చూస్తే ఇతరులకు సహాయపడాలి, ప్రోత్సాహపరచాలి. గలతీ పత్రికలో అంటాడు కదా, 6వ అధ్యాయం 2వ వచనం ఉదయకాలంలో చెప్పుకున్నాం. ఒకని భారంలో ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును సంపూర్తిగా నెరవేర్చండి. ప్రతి వాడు కూడా ఏదో ఒక భారాన్ని భరిస్తూనే ఉంటాడు. మనం కూడా ఇతరుల భారాలు భరిస్తూ వారు క్రైస్తవ నడకలో నడిచేటట్లుగా మనం సహాయపడాలి. మన ఇతరులకు సహాయం చేస్తూ ఎవరైనా నా పని గుర్తిస్తే బాగుండు అని అనుకోకూడదు. గుర్తింపు లేని మనుషులుగా ప్రేమతో ఇతరులకు సహాయం చేసి ఎలాంటి గుర్తింపు లేకుండా ఉండేవాళ్ళు నిత్య జీవంలో ప్రతిఫలం ఇచ్చే విధంగా లెక్కించబడతారు. కాబట్టి సమస్తం ఆయన పేరట చేయండి అంటాడు పౌలు గారు. మనుషుల నిమిత్తం కాకుండా మనం చేసే ప్రతి పని ప్రభు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయాలి అంటాడు. సంఘంలో యవనస్తులు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ప్రేమ చూపుటకు, సత్కార్యాలు చేయుటకు ఒకరినొకరు పురికొల్పుకోవాలి. ఎవరైనా నిలకడ లేకుండా ఉంటే వాళ్ళని ప్రోత్సహించి మనం బలపరచాలి. ఆగిపోవాలా సాగిపోవాలా అని సందిగ్ధంలో ఉంటారు చాలామంది. ఏ నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళని మనం ప్రోత్సహించడానికి ఒక మాట మాట్లాడితే చాలు. మన ఇతరుల మన రక్షకుడైన యేసుక్రీస్తులాగా ప్రేమించగలిగితే చాలు. కాబట్టి మనం కూడా ఇతరుల్ని ఒకరినొకరు వెన్నుతట్టి ప్రోత్సహించాలి, ఒకరినొకరు ఆదరించాలి, ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగజేసుకోండి అంటాడు తెస్సలోనికే పత్రికలో పౌలు గారు. నిరాశ్రయుడైనటువంటి ఒక వ్యక్తికి, ఆకలితో అలమటిస్తున్నటువంటి ఒక పేదవాడికి, హృదయం పగిలి ఉన్నటువంటి ఒక యవనస్తుడికి
సహాయం చేయడం ద్వారా మనం దేవునికి మహింపరిచిన వాళ్ళం అవుతాం, సంఘానికి ఘనత తెచ్చేవాళ్ళం అవుతాం, గౌరవంతో బ్రతుకుతాం. దేవుని లాంటి హృదయం కలిగిన వాళ్ళు, దేవుని హృదయం కలిగినటువంటి వారు ఇతరుల కొరకు హృదయం కలిగి ఉంటారు. నువ్వు చేసే సహాయం, నువ్వు చేసే చిన్న సహాయం, నువ్వు మాట్లాడే చిన్న మాట ఇతరుల భారాన్ని కూడా తేలిగ్గా చేస్తుంది. అందుకే ప్రభు అంటాడు 15వ అధ్యాయంలో యోహాను సువార్తలో, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాడి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఈ లోకంలో ఎవడు లేడు అంటాడు. ఈ లోకంలో వెలువబడిన వారిని ఆమడ దూరంలో ఉంచేది ఈ లోకం. అయితే అలాంటి లోకంలో మనం క్రీస్తు ప్రేమను చూపిస్తూ మన సహాయం ద్వారా అవసరమైన వారిని దగ్గరకు తీసుకుని ఆదరిద్దాం, వాళ్ళని ప్రోత్సాహపడుద్దాం. కాబట్టి ఒకరి భారాలు ఒకరు భరించాలి, ఇతరులకు సహాయం చేయాలి, ఇతరుల్ని ప్రోత్సహించాలి, ఇతరులను ప్రోత్సహించాలి. 8వది, మన జీవితం అంతా కూడా నమ్మకంగా ఉండాలి. ఒక యవనస్తుడు ఏంటి, సంఘ విశ్వాసం ఏంటి, క్రీస్తుని కలిగి ఉన్నవారేంటి, జీవితం అంతా కూడా నమ్మకంగా ఉండాలి. మరణము వరకు నమ్మకంగా ఉండుము అంటాడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో. చాలా అపాయాలు మన మార్గంలో ప్రవేశిస్తూ ఉంటాయి. ప్రభువైన యేసుక్రీస్తుకే శోధనలు, నిరాశలు ఎదురయ్యాయి, మనకు కూడా వస్తాయి. అందుకే పౌలు గారు తిమోతి అంటాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు హింస పొందుతారు అంటాడు. దేవుడు మనల్ని పిలిచింది దేనికో తెలుసా? వాడబారని నిత్యత్వపు మహిమను మనకి ఇవ్వడానికి. ఆయన మనల్ని ఎన్నడూ ఎడబాడు. కాబట్టి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడైతే మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటామో ఆ విశ్వాసమే మనల్ని బ్రతికిస్తుంది, కాపాడుతుంది. దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు చాలా భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్నారు. ఆదిమ సంఘం అనుభవించినటువంటి శ్రమలు వర్ణనాతీతం అన్నమాట. వాళ్ళు చాలా చిత్రహింసలకు గురి చేయబడ్డారు. వాళ్ళకున్నటువంటి బ్రతుకు తెరువు అంతటిని దోచుకున్నారు. వాళ్ళకున్న బ్రతుకు తెరువు అంతటిని దోచుకున్నారు. చాలా శ్రమలు వాళ్ళు ఎదుర్కొన్నారు. అయితే ప్రభు వాక్యం చెప్పేది ఏంటంటే, దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వాళ్ళని పూర్వశాంతి గలవారుగా దేవుడు కాపాడుతాడు. ఎందుకంటే అలాంటి వాళ్ళు మన మనస్సు దేవుని మీద ఆనుకున్నప్పుడు మనం ఆయన యందు విశ్వాసం ఉంచుతాం. అప్పుడే పూర్ణ శాంతి, విశ్రాంతి మనకు లభిస్తాయి. శ్రమలు అనేవి క్రైస్తవ జీవితంలో ఒక భాగం. ఇది మనం అందరం తెలుసుకోవాలి. కొన్నిసార్లు అనారోగ్యాలు వస్తాయి, కొన్నిసార్లు ఉద్యోగాలు పోతాయి, కొన్నిసార్లు మోసం, ప్రేమించిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారు, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి, కొన్నిసార్లు ద్వేషించబడతాం, కొన్నిసార్లు ఎగతాళి చేయబడతాం. ఇవన్నీ శ్రమల్లో భాగాలే. ఎలాంటి శ్రమలైనా సరే క్రీస్తు ప్రేమల నుండి మనల్ని ఎప్పుడూ ఎడబాయలేదు. శ్రమ అయిన, బాధ అయిన, హింస అయిన, ఖడ్గమైన, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన మనల్ని ఎడబాపునా అంటాడు పౌలు గారు రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో. కాబట్టి నిజమైన విశ్వాసకి ఇలాంటివేవి కూడా ఆటంకాలు కావు. రోమాపత్రిక 8వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు పౌలు గారు, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట, దేవుని మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అంటాడు. బయలుపరచబడబోయేటువంటి క్రీస్తు మహిమను గురించి పౌలు గారు రాస్తున్నాడు. మన శ్రమంలో పాలు పొందితే ఆయన మహిమలో కూడా పాలు పొందుతాం. నిత్యత్వంలో ఆయన ఇచ్చేటువంటి బహుమానాలు ఈ లోకంలో మనం జీవించిన నమ్మకత్వం మీద ఆధారపడతాయి. అందుకే ప్రభు మనల్ని బల, నమ్మకమైన మంచి దాసుడా అనాలి. కాబట్టి జీవితాంతం మనం నమ్మకంగా ఉండాలి. మనం బోధించే బోధన నమ్మకంగా ఉండాలి. కానీ నేటి దినాల్లో క్రైస్తవ ప్రపంచంలో క్రైస్తవులకు యథార్థత, నమ్మకత్వం చాలామందిలో కనబడట్లేదు. ఇది చాలా విచారకరం. విశ్వాసులు, సేవకులు, కాపరులు, ముఖ్యంగా యవనస్తులు, ఆ మాటకు వస్తే అందరూ కూడా తమ తమ బాధ్యతలను నమ్మకంగా నిర్వర్తించాలి. మన జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించుకుంటే ఆయనే మనల్ని నమ్మకంగా నడిపించగలడు.
కాబట్టి గమనించండి, యవనస్తులు, సంఘంలో ఉండేటువంటి యవనస్తులు వాళ్ళకు ఉండాల్సినటువంటి లక్షణాల గురించి చెప్పుకున్నాం. మరొకసారి గుర్తు చేస్తాను. మరొకసారి వాళ్ళు క్రీస్తు సువార్తకు లోబడాలి. రెండవది, వాళ్ళని వాళ్ళు పవిత్రంగా కాపాడుకోవాలి. మూడవది, ఇతరులను ప్రభులోకి నడిపించాలి. నాలుగవది, క్రైస్తవ విద్యను అభ్యసించాలి. ఐదవది, చేతులతో కష్టపడి పనిచేసి చక్కటి ఉద్యోగాన్ని సంపాదించుకుని ప్రభు మహిమార్థమై తమ జీవితాన్ని ఇతరులపై ఆధారపడకుండా కాపాడుకోవాలి. ఆరవది, చక్కటి ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. క్రైస్తవ గృహాన్ని కూడా నిర్మించుకోవాలి. 7, ఇతరులకు సహాయపడాలి, ఇతరులను ప్రోత్సహించాలి. 8, జీవితం అంతా నమ్మకంగా ఉండాలి. జీవితం అంతా నమ్మకంగా ఉండాలి. ఆ రీతిగా ఉండాలని ఉంటారని ఆశిస్తూ ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి యవనస్తులైన మీ వినికిడిలో దేవుడు వాటిని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ స్వరూపి, దయాళుడా, మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, శనివారం రాత్రి కొంతమంది యవనస్తులు మీ మాటలు వింటూ వచ్చారు. వాళ్ళు విన్నటువంటి మాటలు వారి జీవితాలకు ఉపయోగపడేటట్లుగా, వారి జీవితాల్లో వాటిని అన్వయించుకొని మీ కృపలో వర్ధిల్లేటట్టుగా సహాయం చేయండి. ప్రభు, వారిని సువార్తకు లోబడాలి. చాలామంది సువార్త నమ్మట్లేదు, వినట్లేదు, లోబట్టలేదు, హృదయాన్ని ఇవ్వట్లేదు, ఇంకా దూరంగా ఉంటున్నారు. తల్లిదండ్రులతో వచ్చి వెళ్ళిపోతున్నారు. సండే స్కూల్ వయసులో బాగుంటున్నారు, యవనస్తులుగా అయిన తర్వాత నీకు దూరం అయిపోతున్నారు. అలాంటి జాబితాలో చాలామంది యవనస్తులు ఉన్నారు. వారి తల్లిదండ్రుల కొరకు, వారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారు మీ సువార్తకు లోబడేటట్లు సహాయం చేయండి. చాలామంది యవనస్తులు తమ జీవితాలను అపవిత్రం చేసుకుంటున్నారు. కానీ పవిత్రంగా కాపాడుకున్నట్టుకు సహాయం చేయండి. వాళ్ళని పవిత్రులుగా తీర్చిదిద్దండి. చాలామంది యవనస్తులు మరి ఇతరులకి క్రీస్తుని అంగీకరించానని చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. కానీ వాళ్ళు క్రీస్తుని గురించి ప్రకటించి ఇతరులను కూడా ప్రభులోకి నడిపించగలిగే, నీలోకి నడిపించగలిగే శక్తి, సామర్థ్యాలు వాళ్ళకి ఇవ్వండి. క్రైస్తవ విద్యను కూడా వాళ్ళు అభ్యసించుటకు మంచి మనస్సు వాళ్ళకు దయచేయండి. వాళ్ళు తమ చేతులతో కష్టపడుతూ ఇతరుల మీద ఆధారపడకుండా చక్కటి ఉద్యోగాన్ని సంపాదించుకుని, చిన్నతో పెద్దతో మీరు ఇచ్చేటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకుని బిడ్డలు నీలో ఎదుగుటకు సహాయం చేయండి. ఏ పని పాట లేకుండా తిరిగే వాళ్ళగా వాళ్ళు ఉండకుండా, ఏ పని పాట లేకుండా తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీ మీద ఆధారపడిపోతూ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వెచ్చలవిడిగా తిరుగుతూ తల్లిదండ్రులు సంపాదించింది అనుభవిస్తూ దాన్ని వెచ్చలవిడిగా ఖర్చు పెడుతూ జీవితాలు సరైన విధానంలో పట్టుకోలేనటువంటి యవనస్తులు ఎంతోమంది ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి, కృప చూపండి, మేలు చేయండి, సహాయం చేయండి. అంతేకాదు నేను వాళ్ళు చక్కటి ఆత్మీయ స్థితిని కట్టుకోవాలి, ఆత్మీయ గృహాన్ని కట్టుకోవాలి, క్రైస్తవ కుటుంబ జీవితాన్ని కూడా కట్టుకోవాలి. ప్రార్థనతో, వాక్యంతో, నేను స్తుతిస్తూ, కుటుంబ ప్రార్థనలతో వారు నీ ద్వారా దీవించబడేటట్లు సహాయం చేయండి. అంతేకాదు నేను ఇతరుల్ని ప్రోత్సహించాలి, సహాయపడాలి. యవనస్తులు సాటి యవనస్తులను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, వాళ్ళు ఆగిపోకుండా సాగిపోయేటట్టు ప్రోత్సహించే మాట, ప్రోత్సహించే సహాయం వారికి చేస్తూ, వారిని వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ చక్కగా వాళ్ళు అనేకుల్ని బలపరిచేటట్లు సహాయం చేయండి. జీవితాంతం, మరణ పర్యంతం వరకు వాళ్ళ నమ్మకంగా బ్రతికేటట్లు సహాయం చేయండి. మీ కృప చూపించండి, మీ దయ చూపించండి, మీ ప్రేమ చూపించండి. బిడ్డల్ని, వారి జీవితాలని సరిచేయండి. ఆధ్యాత్మికంగా వాళ్ళు బలపడేటట్లుగా సహాయం చేయండి. మా సహవాసంలో ఉన్నటువంటి యవ్వన బిడ్డలందరినీ కాపాడి, బలపరిచి, ప్రోత్సాహపరిచి, ధైర్యపరిచి, నిబ్బరపరిచి, వారి జీవితాలను సరిచేసి సరైన విధానంలో తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి సహాయం చేయండి. మీ జ్ఞానాత్మ పూర్ణతతో వాళ్ళు నింపండి. మీ అపూర్వమైనటువంటి అత్యధికమైనటువంటి సహాయ సహకారాలు వాళ్ళకి అందించండి. వాళ్ళ మీద బలపరచండి. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. యవనస్తులైన వారు, వివాహం కానీ యవనస్తులైన వారు, వివాహమై యవనస్తులైనటువంటి వారు, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ, హృదయపూర్వక కృతజ్ఞత చెల్లిస్తూ, రక్షకుడైన దేవుడిని స్తుతిస్తూ, వారి జీవితాలను చక్కపరిచి బాగు చేసి ఉన్నత